చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాజకీయ నాయకులు రెండు రకాలు ఉంటారు. ఒకరు పనిచేసి ప్రజల మనసులు గెలుచుకునేవాళ్ళు, రెండు పని చేయకుండా దోచుకుని ప్రజలకు దూరం అయ్యేవాళ్ళు. ఇక్కడ మొదటి వ్యక్తి నారా లోకేష్ గారు అయితే, రెండవ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరి పరిపాలన చూసాం, ప్రజల కోసం తప్పించే విధానం చూసాం. నారా లోకేష్ గారు ఏదైతే 2024 ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారో అదే దృష్టిగా పెట్టుకుని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దానికి నిదర్శనాలు చాలా చూసాం, చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు మరో కార్యక్రమం చేపట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, తన సభలకు విద్యార్థులను వాడుకున్నాడు తప్ప వాళ్ళ బాగుకో వాళ్ళ భవిష్యత్తుకో ఏనాడు ఏ కోసాన ఆలోచించిన పాపాన పోలేదు. గెలిస్తే ప్యాలెస్లో కూర్చుంటా, ఓడిపోతే బెంగళూరు పారిపోతా అన్న రెండు పందాలతోనే వ్యవహారం నడుపుతున్నారు. కానీ నారా లోకేష్ గారి లాగా కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామన్న ఉద్దేశం ఆయన దగ్గర ఏ కోశాన కనపడలా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే నారా లోకేష్ గారు 10 సంవత్సరాలు చిన్నవాడు. అయినా ఆయన పట్టుదల ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా దిగదుడిపోయి దోచుకోవడం తప్ప పాలన అభివృద్ధి చేతకని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిత్యం ప్రజలతో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ విద్యార్థి లోకానికి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తున్న నారా లోకేష్ గారు ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో ఐటీ అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఏపీఎస్ఎస్డిసి ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకి డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అంటే డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజ్, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో ఇరు పక్షాల ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్ను అందిస్తుంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాయాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ సహకారం లక్ష్యం. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్య సామర్థ్యాన్ని పెంపొందించేలా సిస్కో వర్చువల్ విధానంలో నెట్టేక్యాడ్ పోర్టల్ ద్వారా స్వయ అభ్యాసన, బోధకుల నేతృత్వంలో ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. విద్యార్థులకు ఆయా సంవత్సరాల డిమాండ్ ఆధారిత కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాలను డిజైన్ చేస్తారు. మారుతున్న సాంకేతికలకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. స్వీయ అభ్యసన కోర్సుల్లో అవగాహన పెంచడం, విద్యార్థులను ప్రోత్సహించడం ముఖ్యోద్దేశం. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవసరాలకు అనుగుణంగా లెర్నర్ పార్టిసిపేషన్, కాంపిటీషన్స్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, వర్క్షాప్స్ నిర్వహణ వంటివి ఏపీఎస్ఎస్సిడిసి చేపడుతుంది. ఆయా కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఉద్యోగులకు సిస్కో సర్టిఫికేట్లను జారీ చేస్తుంది. ఏపీఎస్ఎస్డిసి ద్వారా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తారు. ఐటీ కెరీర్లో యువతకు మద్దతు ఇచ్చే ఉమెన్ రాక్ ఐటీ, WRIT అధునాతన టెక్నాలజీలో యువత, విద్యార్థులకు మద్దతునిచ్చే ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్ FYIF వంటి ప్రోగ్రాంలను సిస్కో CSR నిధుల ద్వారా అందిస్తుంది. లోకేష్ గారి పట్టుదలకు, విద్యార్థుల భవిష్యత్తుకు ఆయన చూపించే శ్రద్ధ. ఇందాక చెప్పాం కదా, రాజకీయాల్లో రెండు తరహాలు ఉంటారు చెప్పి. రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు మంచి చేసేవారు, ఒకరు చెడు చేసేవారు. మంచి నారా లోకేష్ గారు చేస్తే, చెడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. మాట ఇస్తే తప్పని ఏకైక వ్యక్తి నారా లోకేష్, మాట ఇచ్చి మడమ తిప్పి పారిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.